ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. సో హరితను అసలు శాడిస్టులు ఎలా ఉంటారు, శాడిస్టుల నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ హరిత, నమస్తే. హాయ్ రాధా, నమస్తే. హరిత, మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, చక్కగా స్కూల్ ఏజ్లో నుంచి లవ్ స్టార్ట్ అయిపోయి అదృష్టం బాగుంటే పెళ్ళిళ్ళు అవుతాయి, దురదృష్టం బాగా వరిస్తే పెళ్ళిళ్ళు కావు. ఓకే, తర్వాత పెళ్లి చేసుకున్నా, తర్వాత కూడా లవ్ మ్యారేజే అనుకుందాం. ఓకేనా? ఇక్కడ లవ్వే, ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకరిని లవ్ చేసుకుంటారు, ఇక్కడ చక్కగా హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. అందరిని మనం, కొందరు అయితే కొందరు బాబు. అయితే ఏంటి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు అమ్మాయికి అబ్బాయి వస్తే ఎలాగా ఎంటర్ అవుతూ ఉంటారు, అబ్బాయికి అమ్మాయి గుర్తొస్తే ఎలాగా. ఇంకొకటి ఏంటి అంటే అంటే ఆల్మోస్ట్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం ఫీల్ అవుతారంటే, నాకు తను పదే పదే గుర్తొస్తుంది, నేను తనకి గుర్తొస్తున్నానా, నాకు కలలో తను వస్తుంది, నేను తనకి కలలో వస్తున్నానా. అంటే ఎంత ఎంత కాలం మారుతూ ఉన్నా, ఎంత టైం పెరుగుతూ ఉన్నా, పెళ్లిలో వీళ్ళు ఎంత బిజీగా వీళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్నా, ఆ ఎక్స్ పర్సన్ అన్న మెమరీ మాత్రం ఆ చిప్పును తీయలేకపోతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? దీనికి ఏమన్నా ఒక సొల్యూషన్ ఉంటుందా? ప్రతిదానికి ఉంటది కాబట్టి. సో ఆ చిప్పుని ఎలా తీయొచ్చా, అసలు తీయకుండా కూడా మేనేజ్ చేయొచ్చా? అంటే ఆ మెమరీ ఎంత డీప్ గా ఉన్నదన్న దాన్ని బట్టి మనం చేయగలగాలి. పైపైన షాలో లా ఉందనుకో, అప్పుడప్పుడు గుర్తొస్తున్నారు, పెద్ద పెయిన్ఫుల్ లేదు, ఆల్రెడీ హీల్ అయిపోయింది ఆ వోండ్ అంటేనేమో పైపైన మన లాంటి వాళ్ళు చేసేయచ్చు, వీ కెన్ హీల్ దెమ్. డీప్ గా ఉంది, ఇంకా ఆ ట్రామాలోంచి అసలు బయటకే రాలేదు. ఆ టైంలో వాళ్ళు ఏదో నడిపించేశారు బండి, ఈ లోపల అరే ఇంకో పెళ్లి చేసేస్తే సెట్ అయిపోతాడని ఇంకో పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు. ఓకే, అది అవుటర్ లైనింగ్ అవుతుంది తప్ప డీప్ గా వాళ్ళు హీల్ అవ్వరు. ఓకే, అప్పుడు న్యూరో సైంటిస్ట్ దగ్గర అంటే నేను చూసాను, వాట్ ఎవర్ ఐ హర్డ్ నేను చెప్తాను అంతే. ఒక అమ్మాయి మీద ఇలా స్టడీ చేశారు. బయటకి ఆ అమ్మాయి మంచి పాప్ సింగర్, బాగుండింది, అసలు వరల్డ్ ఫేమస్, నాకు పేరు గుర్తులేదు, వరల్డ్ పాప్ సింగర్ అనమాట, బాగుంది అంతా, ఆ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుంది, అంత ఫ్యాన్స్ ఉన్నారు, మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నైట్ అయ్యేసరికి ఆ అమ్మాయి ఏడుస్తుంది. మునీబా ముజారి అని ఎవరు ఉన్నారు, ఆ పేరు మర్చిపోయాను, తను కూడా మంచి మోటివేషనల్ స్పీకర్, ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో. నైట్ అయ్యేసరికి ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పింది, ఐ క్రై ఎవ్రీ టైమ్, సమ్ టైమ్స్ ఇన్ ద నైట్స్ ఐ క్రై. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఎక్స్ పర్సన్. వాళ్ళు ఎలా ఉంటుందంటే, వెళ్ళిపోయిన వాళ్ళ మెమరీస్ మనలో ఉండిపోతాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టే చిప్పే, అది సిస్టమ్ అయితే ఒక చిప్పు, ఇది మైండ్ కాబట్టి, బ్రెయిన్ కాబట్టి దానికి ఇంత ప్లేస్ ఇచ్చేస్తాం వాళ్ళ మెమరీస్కి. ఆ మెమరీస్ ఇంత, ఒక అమ్మాయికి అయితే బ్రెయిన్ స్కాన్ చేసి కనుక్కున్నారు, ఆ అమ్మాయికి ఇట్లా ఒక సింబల్ లాగా ఉండిపోయింది ఆ మెమరీ. ఆ మెమరీ నిండా బాయ్ ఫ్రెండ్ మెమరీసే. సో అమ్మాయి ఆ మెమరీస్ నుంచి బయటికి రాలేక నైట్ అవ్వంగానే వాడు వదిలేసిన ట్రామా, నన్ను ఎట్లా చీట్ చేస్తావు, బిట్రేయల్ ట్రామా, అవన్నీ అమ్మాయి గుర్తొచ్చి ఏడుపొస్తుంది. 10 years అయిన తర్వాత వెన్ షీ రికగ్నైజ్డ్ అది అని తెలిసినప్పుడు న్యూరో సైంటిస్టులు అందరూ కూర్చొని ఆ అమ్మాయికి వీక్లీ వన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. తనే రెడీ ఉంది, నేను రెడీ ఉన్నాను, నేను నా బుర్రలోంచి పోవాలని అమ్మాయి అడిగింది, రిక్వెస్ట్ చేసి. సూపర్. వాడు నా బ్రెయిన్ లో ఉండకూడదు అసలు, సూపర్. స్టూపిడ్ ఫెలో, వాడు వదిలేసాడు, నేనేంటి వాడిని పట్టుకుని ఇంకే ఏడిసేది, హెల్ప్ మీ అంటే వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఆమెకి. సో అమ్మాయి చూపిస్తుంది డిఫరెంట్ స్కాన్స్, ఎవ్రీ వీక్లీ స్కాన్స్, 3 months తర్వాత స్కాన్స్ చూపించారు బ్రెయిన్. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రాధా. స్లోగా అది ఆ షేప్ కాస్త ఇలా స్మాల్ గా తక్కువ అయిపోయి ఒక రోజు డిలీట్ అయిపోయింది. ఇంకా అమ్మాయికి అసలు అబ్బాయే గుర్తుండదు, ఒకవేళ వచ్చిన పిచ్చ లైట్ వాడు. అలా ఉండాలి నిజంగా. న్యూరో సైంటిస్ట్ కెన్ హీల్. బ్రెయిన్ స్కాన్స్ ఉంటాయి, దే విల్ ఫైండ్ అవుట్. ఎంఆర్ స్కాన్స్ ఉంటాయి, దానిలో కనిపెట్టగలరు వాళ్ళు. ఎస్, కాకపోతే మనకి అంత నాలెడ్జ్ లేదు అంత, కాబట్టి ఎలా కాంటాక్ట్ ఎవరిని అవ్వాలన్నది కూడా తెలియదు హరిత. అంటే ఉంటది చాలా మందికి, అరే నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, వద్దు నాకు మైండ్ లో. ఎందుకు చాలా మంది అంటే దేవుళ్ళని కూడా మొక్కుంటారు, నాకు వాడి మీద ఇష్టం పోయేలా చూడు, లేకపోతే దాని మీద ఇష్టం పోయే, అంటే వాళ్ళ చేత కాక, వాళ్ళకి ఇంకా అది భరించలేక లాస్ట్ ఎవరు చేస్తారో ఆ భగవంతుడు చేస్తాడేమో అక్కడ కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. పెళ్లి అయ్యాక వాళ్ళు ఎందుకు గుర్తొస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్లేస్ లో ఇచ్చేసాం మనం.
ఓకే. అదేదో సినిమా ఉంటది చూడు, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఒక మూవీలో మొత్తం ఊహించుకుంటాడు, గీతా గోవిందంలో ఫస్ట్ లో ఆ సాంగ్ అంతా ఒక అమ్మాయిని ఇమాజిన్ చేసుకుంటాడు. ఈ అమ్మాయిని రీప్లేస్ చేసుకొని హీరోయిన్ లాగా ఊహించుకుంటాడు. తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి మ్యారీడ్, ఆ అమ్మాయి మెట్టలు పెట్టుకోలేదు. తుస్ అనుకుంటాడు ఒక నిమిషం. నువ్వు ప్లేస్ ఇచ్చేస్తున్నావు అంటే ఇది జస్ట్ ఆ మూవీ కాబట్టి నడిచిపోయింది. రియల్ లైఫ్ లో మనం వాళ్ళ లవర్స్ విషయంలో ఏం చేస్తారు జనరల్ అంటే, ఆ మెమరీ స్పేస్ మొత్తం ఇచ్చాం కదా, ఇంత రికార్డింగ్ ఇంత టైం స్పెండ్ చేసి ఇలా జరగాలి మ్యారేజ్, పలానా ప్లేస్ లో పిల్లలు పుట్టాలి, ఈ పేర్లు పెట్టుకోవాలి, ఎంత టైం మెమరీ ఉంది అందులో. సరే ఏదో అన్ఫార్చునేట్ థింగ్ ఉంది, యూ బోత్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఈచ్ అదర్, లేకపోతే కలిసే పెళ్లి చేసుకునే వాళ్ళు కదా, బ్రింగ్ అవుట్ సమ్ ఎఫర్మేషన్. ఏదో ఒక ఎఫర్మేషన్ మీకు హెల్ప్ చేయాలి. అయ్యో వాడు మాత్రం బాగానే ఉన్నాడు, నేను మాత్రం ఇట్లే ఉన్నా అన్నావు అనుకో, నీకు నువ్వే కదా పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నావు. ఏ స్టోరీ వేసుకుంటే నీ ఫీలింగ్స్ చేంజ్ అవ్వాలి ఓల్డ్ మెమరీస్కి, ప్లీజ్ ట్రై అవుట్. నేను సూపర్ ఎఫర్మేషన్స్ వేసుకుంటాను రాదా. నేను ఎఫర్మేషన్స్ ఏం వేస్తాను తెలుసా, అలా అయింది కాబట్టి ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, లేకపోతే ఎంతసేపు అందులో స్పెండ్ చేద్దాం. మ్యారేజ్ అయిపోయింది, యూ వెంట్ అహెడ్, యు ఆర్ హ్యావింగ్ అన్ అమేజింగ్ లైఫ్ అన్నంత వరకు నీకు ఆ థాట్ రాదు. అవును. ఇక్కడ నీకు ఏదైనా నచ్చని జరిగితేనే బ్రెయిన్ ఏమనిపిస్తుంది, ఓ బెటర్ తా రైట్ ఆడు, లేకపోతే ఆ అమ్మాయి బెటర్ ఉంటుండే, కరెక్ట్. ఆ థాట్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. రైట్. సో ఎక్స్ పర్సన్ ఈస్ గాన్, వెళ్ళిపోయారు. నువ్వు ఎన్ని గంటలు ఏడ్చినా, ఎన్ని రాత్రులు స్పెండ్ చేసినా, నీ మెమరీస్ని నువ్వు డిలీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, లేదా స్టోరీస్ని కీప్ చేంజింగ్ ద స్టోరీస్. మనకు అద్భుతమైనది దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా, మర్చిపోవడం. అవును, నిజం. మర్చిపోవడం మరుపు అనేది ఒక వరం అనేది, వరం అనేది. ఎస్, మర్చిపోకపోతే మనం లాస్ట్ జన్మలో, అంతకుముందు జన్మలో ఎన్ని క్యారీ చేస్తూ వచ్చేవాళ్ళం. ఎవరైనా ఒక పర్సన్ పోయినారు అంటే మనం బతకగలుగుతామా? ఆ మరుపు ఉన్నది కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా, అది ఎంత ప్రాణమైన తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా కానీ మెల్లగా ఆ మరుపు మనం ఉంది ఇంకోటి కాబట్టి అనుకుంటాము, దిస్ ఇస్ సంథింగ్ స్పిరిచువల్, ఇది ఒక్క బర్త్ నుంచే రాదు. ఈ ట్రామా అన్నది, ఈ బిట్రేయల్స్, లేకపోతే ఎక్స్ పర్సన్ లాస్ అయిపోవటము, మనుషులు చనిపోయి మనం మిస్ అవటము, ఇవన్నీ ఓన్లీ ఈ బర్త్ కాదు, పోయిన జన్మల నుంచి సోల్ సబ్ కాన్షియస్ మైండ్ లో క్యారీ చేస్తుంటుంది, నాట్ జస్ట్ బ్రెయిన్. ఓకేనా, ఈ బ్రెయిన్ వరకు మనం ఏంటి, ఈ బర్త్ లో ఎవరున్నారో వాళ్ళని డిలీట్ చేయగలుగుతాం, బట్ ద ట్రామా స్టేస్ ఫర్ మెనీ బర్త్స్. నేను రీసెంట్గా ఒక బుక్ చదువుతున్నాను రాదా, అందులో ఒక అమ్మాయికి డాక్టర్ బాగా హిప్నాటిస్ట్ అనమాట. ఆ అమ్మాయి ఎన్ని ట్రామాస్తో వచ్చిందంటే, ఎందుకు నిద్ర పట్టదు, యాంగ్జైటీస్, అమ్మాయి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడాలు. సో డాక్టర్ డీప్ గా స్టడీ చేశాడు అనమాట ఆ పిల్లని. స్టడీ చేసి సో అమ్మాయిని హిప్నోథెరపిస్ట్ ఏం చేశాడంటే, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి 4 years లో ఏం జరిగింది అని ఆ అమ్మాయిని చెక్ చేస్తే, సడన్ గా ఈ అమ్మాయి ఈ ట్రామా బయటకు వెళ్ళింది అనమాట. ఏంటంటే వాళ్ళ ఓన్ ఫాదర్ ఆ అమ్మాయి పడుకున్నప్పుడు వచ్చి హీ వాజ్ మొలెస్టింగ్ హర్. సో ఆ పిల్ల అరవడానికి ట్రై చేస్తే కూడా నోరు నొక్కేశాడు. ఆ అమ్మాయి మెమరీస్ లో ఉండిపోయింది, ఇది గుర్తులేదు, ఎవ్రీడే గుర్తు తెచ్చుకోదు ఇది, రైట్, బట్ అది ఉండిపోయింది సబ్ కాన్షియస్ మైండ్ లో. హిప్నోథెరపిస్ట్ విల్ హెల్ప్ హీల్. వాళ్ళు ఎప్పుడైతే ఓకే ఇక్కడ నుంచి వచ్చిందా అని తెలిసిపోయిందో, నీకు దెబ్బ ఎక్కడో తెలియనంత వరకు ప్రాబ్లం, ఇక్కడ అని తెలిసిపోతే నువ్వు దెబ్బను మాన్పించుకోవచ్చు. రైట్. సో అలా అమ్మాయిని అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, హీల్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనుకున్నాడు. అగైన్ షీ కేమ్ బ్యాక్ అనమాట. మళ్ళీ వచ్చి ఇంకా ట్రామాస్తో వచ్చింది. ఏంటిది అమ్మాయి ఇంకా యాంగ్జైటీస్ పెరిగిపోయినాయి, యాక్చువల్గా తగ్గాలి కదా అని మళ్ళీ ఇంకా 4 years లోపల ఇంకేమైనా అయిందేమో అని వెళ్తే, సడన్గా దట్ గర్ల్ వెంట్ టు లాస్ట్ బర్త్స్. ఆ అమ్మాయి ప్రీవియస్ బర్త్స్లోకి వెళ్ళిపోయి చెప్పడం మొదలుపెట్టింది. ఈ డాక్టర్ ఏమో బికాజ్ కొన్ని కమ్యూనిటీస్లో, కొన్ని క్యాస్ట్లో నమ్మరు, కొన్ని రిలీజియన్స్లో రీఇన్కార్నేషన్ నమ్మరు, సోల్ జర్నీ అన్నది నమ్మరు. సో ఆయనకి షాకింగ్ అనమాట. ఆ అమ్మాయి పోయిన జన్మలో ఎలా చనిపోయింది, వాళ్ళ పాప ఇట్లా ఇట్లా ఏమంటారు, ఇట్లా ఫ్లడ్స్ వచ్చేసి నీళ్ళలో కొట్టుకుపోతుంటే సాల్ట్ వాటర్ మింగుతూ చనిపోయింది, తన కళ్ళ ముందు పాప చేయితో జారి పడిపోయింది, అండ్ ఇంకొక జన్మలోనేమో ఇవన్నీ చెప్తూ వస్తుంటే డాక్టర్ రాసుకున్నాడు అనమాట. దిస్ ఇస్ హౌ వి వర్క్. ఇక్కడ కళ్ళతో ఈ జన్మ మాత్రమే మనం అనుకుంటాం. నో, వి క్యారీ లాట్స్ ఆఫ్ సంస్కార్స్ ఫ్రమ్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్, లాట్స్ ఆఫ్ సంస్కార్స్. రీఇన్కార్నేషన్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. అది ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఖాళీగా ఆ బుక్ గురించే చదువుదాం. మా పిల్లలకి మాకు ఇంట్రెస్టింగ్ ఉంది, ప్రస్తుతం బాగా చదువుతున్నాం అది. ఆ అమ్మాయి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళగలిగిందో, ఇది నాతోనే జరిగిందని తెలుసుకోగలిగిందో, తను తానే హీల్ చేసుకుంది. రైట్. సో ఇప్పుడు దీని సబ్జెక్ట్కి ఇది పెద్ద కాదు, కానీ నేను జనరల్గా చెప్తున్నాను ఏంటంటే, ఎక్స్ లవర్ వెళ్ళిపోయినా కూడా దే ఆర్ గాన్ బాబా,
దే ఆర్ గాన్. వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఎంత కూర్చొని ఇక్కడ ఏడ్చినా వాళ్ళు రాబోయేది లేదు 90%. రైట్? ఒకవేళ వాళ్ళు వచ్చినా కాంప్లెక్స్ అవుతది. చాలా క్రిటికల్ అవుతది లైఫ్. గాన్ ఆర్ గాన్. సోల్స్‌కో జానే దో. డూ లాట్స్ ఆఫ్ హోపనోపోనో. హోపనోపోనో ఇప్పుడు బాగా వర్క్ చేస్తది రాధా. సే థాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ గోయింగ్. మనం ఏదో వాళ్ళని జన్మలో వాళ్ళని ట్రామా వదిలిపెట్టి పోయినాం. అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేయటమో, అది. చివరాఖరిలో పెళ్ళికి నో చెప్పి ఉండటమో, లేకపోతే వాడుకొని వదిలేయటమో, వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. మనం ఏ జన్మలో ఏ బాడీలో ఉన్నామో. ఇది లాస్ట్ బర్త్ నుంచి వస్తాయి కొన్ని ట్రామాస్. లేకపోతే వాళ్ళు మన దాకానే ఉంటారు. వాళ్ళు రావట్లేదు మనతో పాటు మధ్యలోనే వెళ్ళిపోయారంటే దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ దిస్ బర్త్. ఓకే. లెట్ ద సోల్ గో. నేనేమంటా అంటే బాధ అవుతది. బట్ డోంట్ గో బ్యాక్ ఫిజికల్లీ. మళ్ళీ వాళ్ళని కలవనీకి ట్రై ట్రై చేయొద్దు. చేయి. ద సోల్ ఈస్ గాన్. బై బై. ఎక్స్ పర్సన్స్ గుర్తొస్తే ఇలా డీల్ చేయాలి. సూపర్. సో ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి హరిత గారు, ఇట్లాంటివి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎమోషనల్గా ఎవరన్నా చాలా ఫీల్ అవుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా హరితను కాంటాక్ట్ అవ్వండి. కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఏమాత్రం డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ సో మచ్ రాధా.